స్వభావానికి వ్యతిరేకం అది. ఆ స్వభావానికి వ్యతిరేకమైన పని నువ్వు అందరూ అదే జేస్తున్నారు, అలవాటైపోయింది 2 విషయాలు. మనుషులు మారకపోవటానికి 2 కారణాలేమిటంటే, అందరూ అదే జేస్తున్నారు, నాకు అలవాటయింది, మార్చలేను అన్న కారణం. అప్పుడదేం జేసింది, ఇంక నువ్వు ఈ గడ్డి తింటూ ఉంటుంటే నీ సింహపు లక్షణాలు పోతాయి. దేని లక్షణాలొస్తాయి? గొర్రె లక్షణాలొస్తూ ఉంటాయి. అని చెప్తే అప్పుడది గ గ గడ్డి తినటం మానేసి అలవాటును మార్చుకోగలవు నువ్వు అని దాని చేత బోధ చేయించుకుంది. ఇది ఎక్స్‌టెన్షన్ అనమాట కథకు. మార్చకపోతే గొర్రెగానే ఉంటావు. నీకు తెలిసింది. నేను గొర్రెను గాను, సింహాన్నని తెలిసింది. అయినా లక్షణాలన్నీ ఏమున్నాయి? అలవాట్లనేదేమున్నాయి? గొర్రె. అప్పుడది సింహం అయి లాభమేమి తెలుసుకొని? లేదు. కనుక సింహం స్వభావ లక్షణాలను అది అభ్యాసం చేయక్కర్లేదు. అది తెలుసుకొని ఇవి గొర్రె లక్షణాలని అభ్యాసం చేయకుండా ఉంటే సింహం లక్షణాలు దానికుంటాయి. స్వభావ లక్షణాలు ముందే ఉంటాయి. ఇప్పుడు గూడా అట్లాగే మనిషి చచ్చిపోయే జీవుడు కాదు. ఎవరు? సచ్చిదానంద స్మృతి స్వరూపం. మనకు తెలిసిందా? ఇప్పుడు మనం ఎలాంటి సింహాలం అంటే గొర్రెలాంటి సింహాలం. సచ్చిదానంద స్మృతి స్వరూపమే నేను అని తెలిసింది. కానీ బ్రతుకెట్లా ఉంది? గొర్రెపిల్ల బ్రతుకులాగా ఉంది ఇంకా. సింహం బ్రతుకులాగా మారలేదు.